దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? దేవుడు మనందరినీ కూడా సంతోష సమాధానంతో నింపిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమె ఇక్కడున్న మీకును లైవ్లో ఉన్న వారికి అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు ఒక దేవుణ్ణి నమ్మిన బిడ్డగా, దేవునితోనే అడుగులు వేస్తున్న బిడ్డలుగా మన జీవితంలో ప్రభువును అంగీకరించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ప్రార్థనలు మనం చేసి ఉంటాం. కొన్ని వేల ప్రార్థనలు మన జీవితంలో మనము చేసి ఉంటాం. ఎప్పటి నుంచి? ప్రభువును నమ్మిన దినము నుంచి ఈ రోజు వరకు. చాలామంది కొన్ని సందర్భాలు జరిగినప్పుడు కొన్ని పరిస్థితులన్నీ అతలుకుతలమైనప్పుడు అయ్యో దేవుడు ఒక్కసారి యేసు అని పిలవగానే దేవుడు సహాయం చేసే సహకారి అని నేను విన్నాను కదా అని ఎప్పుడు ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వెంటనే అయ్యా ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించవా, ఈ యొక్క భయంకరమైన మరణపు ఉచ్చులో నుంచి నన్ను తప్పించవా, ఈ స్థితిగతుల నుంచి నన్ను విడిపించవా, నీవు తప్ప విడిపించేవారు ఎవరు లేరు, అనేకుల జీవితాలలో నువ్వు కార్యం చేసావంట కదా, నా జీవితంలో కూడా కార్యం చేస్తావు కదా అని అనేకులు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రార్థన చేసి ఉండొచ్చు. బహుశా ఈరోజు దేవుడు నీతో ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అంటే, ఎన్నో ప్రార్థనలు చేశావు, అయ్యా నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా పిల్లలను రక్షించయ్యా, నా భర్తను రక్షించయ్యా, నా కుటుంబంలో నీ కార్యాలు జరిగించయ్యా, నేను ఈ పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటే అయ్యా నువ్వు చెప్పావు కదయ్యా, తల్లి అయినా మర్చును తండ్రి అయినా విడిచునేమో కానీ నేను నిన్ను మరవనన్నావు కదా ప్రభువా అనేసి ఎన్నో రకాలుగా దేవుని దగ్గర ప్రార్థన చేసి ఉంటాం. కానీ ఎన్నో రకాలుగా ఎన్నో స్థితులుగా నువ్వు ప్రార్థన చేసినప్పటికీ నువ్వు ఎప్పుడైనా కూడా ఇలాంటి దివ్యకరమైన ప్రార్థనను చేయగలిగావు? ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనము. ఈ లాస్ట్ చివరగా చదవండి అమ్మా. అందరు చదవాల. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగచేయము. దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇక్కడ దావీదు భక్తుడు ఒక దివ్యమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నీ నామానికి, ఎవరి నామానికి? దేవుడి నామానికి భయపడునట్లు అయ్యా నాకు ఏకదృష్టి కలగచేయవా. ఏకదృష్టి అంటే ఒకే మనసుతో ముందుకు వెళ్ళటం. కొన్నిసార్లు హృదయంలో చాలా ఆలోచనలు కలుగుతాయి. ఏమని ఆలోచనలు కలుగుతాయంటే, వాక్యం విన్నంత వరకు మంచిగా దేవుణ్ణి అమ్మయ్యా ఈరోజు వాక్యం దేవుడు నా కోసమే మాట్లాడాడు అనుకుంటాం. అమ్మయ్యా ఈరోజు ఈ వారము ఆదివారం నా కోసమే మాట్లాడాడు, అంత నా గురించి వచ్చింది వాక్యంలో అనుకుంటావు. కానీ కొన్ని సమస్యలు ఆపదలు నీ వద్దకు రాగానే నీ హృదయం ఏకదృష్టితో ఉండదు. నీ హృదయము కొంచెం లోకం వైపు ఆకర్షిస్తుంది, కొంచెం దేవుని వైపు ఆకర్షిస్తుంది. వాస్తవానికి అందరి కూడా జీవితంలో జరిగే సంఘటన అదేనా? వాక్యం ఇన్నంతసేపు మటుకు హృదయంలో ఏదేదో, అయ్యా నా దేవుని కోసం నేను నిలబడాలి. దైవ సేవకుల దగ్గరికి వచ్చి చెప్తాడు, అయ్యా నేను నా దేవుని కోసం నేను నిలబడాలి, బ్రదర్ నా దేవుని కోసం నేను నిలబడాలి, సిస్టర్ నా దేవుని కోసం నేను నిలబడాలని గట్టిగా చెప్తారు. ఎప్పుడు అంటే దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు. ఏ రోజైనా సరే ఈ రకమైన ప్రార్థన చేసావా? అయ్యా నీ నామంలో, ఎవరి నామంలో? అయ్యా నీ నామానికి. ఎవరి నామానికి? దేవుని నామానికి భయపడునట్లు అయ్యా నా హృదయంలో కొంచెం లోకం వైపు కాకుండా, కొంచెం దేవుని వైపు కాకుండా పూర్తిగా నీ మీదే దృష్టి పెట్టే మనసు నాకు దయచేయ్యా అని ఏ రోజైనా లేచి ప్రార్థన చేసావా? మనం చేసే ప్రార్థన ఎలా ఉంటాయంటే, అయ్యా నేను ఉదయం లేస్తున్నాను, బయటికి వెళ్తున్నాను, నాకు కాపుదలే,
అది ప్రార్థన చేయటం తప్పని నేను చెప్పను. అయ్యా నా పిల్లలను సంరక్షించు, నా భర్తను సంరక్షించు, నా భార్యను కాపాడు, నేను వెళ్ళే ప్రయత్నంలో నాకు సఫలత దయచేయి, నేను వెళ్ళే మార్గం గుండా చిక్కుముళ్ళు ఉన్నాయేమో నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తావు. కానీ ఏ రోజైనా అడిగావా, అయ్యా దావీదు చేశాడు కదా ప్రభా ప్రార్థన, నీ నామానికి నేను భయపడినట్లు నన్ను ఏకదృష్టితో నడిపించయ్యా, అయ్యా నేను లోకం వైపు ఆకర్షితులను కాకూడదని దావీదు ప్రార్థించాడు కదయ్యా, అలాంటి మనసు నాకును దయచేయండి అని ఏ రోజన్నా అడిగారా? చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం చదివి ఉంటాం. ఏమనంటే చదువుతా ఉంటాము, కానీ దాని యొక్క మర్మము మనకు తెలియదు. కాబట్టి ఆ వాక్యాన్ని అలాగే వదిలిపెట్టి ఉండొచ్చు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు ఏకదృష్టి కలుగ చేయటానికి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే దావీదు అంటున్నాడు, బ్రతిమిలాడుతున్నాడు, అయ్యా ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని నేను చూశానయ్యా, లోకంలో అన్నిటిని నేను చూస్తున్నాను, కానీ కొద్దిసేపు మాత్రం ఆయనసేపు మాత్రం నేను నీలో వర్ధిల్లాలనుకుంటా, నీలో నడవాలి అనుకుంటా, నీతో ప్రయాణము చేయాలి అనుకుంటా, నీ అడుగుల్లో అడుగులు వేయాలి అనుకుంటా, సమస్య వచ్చినప్పుడు త్రొట్టిల్లిపోతున్నానయ్యా. అలాంటి బ్రతుకు నాకు వద్దయ్యా, అలాంటి జీవితం నాకు వద్దయ్యా, అలాంటి స్థితిగతుల మధ్య నేను ఆ రొంపిలో నేను మళ్ళీ వెళ్ళకూడదయ్యా. ఏకదృష్టి దయచేయవా, ఏక ఆత్మతో నన్ను నింపవా, ఏక మనసుతో నన్ను నింపవా అని దావీదు దేవుణ్ణి ఏడుస్తూ బ్రతిమిలాడుతున్నాడు. ఒకవేళ వాక్యం వింటున్నాను, నీకు కూడా ఇన్ని రోజులు అయ్యా వాక్యం వింటున్నాను, వదిలిపెడుతున్నాను, వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నాను, జీవించలేకపోతున్నాను, ఏకదృష్టితో నిన్ను ఆరాధించే భాగ్యం నాకు దయచేయవని అడుగుతావా? ఎందుకు ఏకదృష్టి నాకు దయచేయండి అని దావీదు అంటున్నాడంటే, కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసుకుందాం. లాస్ట్ అమ్మా. ప్రతి వారి హృదయము అగాధము. దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రతి మనిషి హృదయం ఎలాగ ఉంటుందంటే ఒక అగాధములాగా ఉంటుంది. మన మనసులం కదా, ఏమనుకుంటారంటే పైకి మాత్రమే ఏం చెప్తారంటే, పైకి మాట్లాడేది ఒకటి ఉంటుంది, కానీ వారి హృదయంలో ఇంకొకటి ఉంటుంది. పెదవులతో మాట్లాడేది ఒకటి ఉంటుంది, హృదయ అంతరంగంలో ఒకటి ఉంటుంది. బహుశా నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటావు, ఈ వాక్యం వింటూ ఉంటావు, ఈ ఆరాధనలు ఏకీభవిస్తూ ఉంటావు, కానీ నీ ఆలోచనలు మాత్రం, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు మాత్రం బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నా హృదయము అగాధమయ్యా, ఈ అగాధంలో ఏకదృష్టి నాకు దయచేయండి అయ్యా. మనుషులము కదా, చాలాసార్లు అనుకుంటాం, అయ్యో దేవుడితో నేను భక్తిగా నడవటం నా వల్ల అవుతుందా, దేవునితో నేను భక్తి పరుడుగా నా వల్ల కాదులే, నేను నడవలేనులే అని నువ్వు అనుకుంటావు. కానీ నడవటం నీ వల్ల కాదు, కానీ నిన్ను నడిపించటానికి నీ వెంటనే ఉండి నడిపిస్తున్న నజరేయుడైన యేసయ్య నీ పక్కనే ఉండి నడిపిస్తాడు. దావీదు భక్తుల్లాగా, అయ్యా నా హృదయము నిజమే ప్రభువా భయంకరమైనది. చాలామంది చెప్తా ఉంటారు, వాళ్ళు మోసం చేశారు, నాకు వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు అక్కడ మోసపోయాను, ఇక్కడ మోసపోయాను అని అంటూ ఉంటారు. కానీ లేఖనాల్లో ఉంది కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నువ్వు ఎప్పుడన్నా లేచి అడిగావా, అయ్యా నా హృదయము మోసకరమైనదయ్యా, నా హృదయము మోసంతో జీవిస్తుందయ్యా, కానీ ఈ హృదయము కొద్దిసేపు నిన్ను ఆకర్షిస్తుంది, మరి కొద్దిసేపటికి ఉన్న తర్వాత నేను లోకంతో ఆకర్షితునైపోతున్నానయ్యా అని ఎన్నోసార్లు ప్రార్థన చేసావు. కానీ ఈ ప్రార్థన ఎప్పుడైనా చేసావా? ఎప్పుడైనా దేవునితో నడవాలని ఇష్టపడ్డావా? ఎప్పుడైనా ఏకదృష్టితో దేవునితో నిలవాలని ఆశ కలిగినావా? ఎంతసేపు ఉన్నా అయ్యా నా రోగాన్ని తీసివేయ్యా, నా అప్పుల కాడిలో నుంచి నన్ను విడిపించండి అయ్యా, నాకు కలిగిన సమస్తాన్ని చూస్తున్న దేవుడవయ్యా, ఈ అవమానాలు చూస్తున్న దేవుడవయ్యా, ఈ నిందలు చూస్తున్న దేవుడవయ్యా, ఈ పరిస్థితులను చూస్తున్న దేవుడవయ్యా, నా వెంట వస్తున్న సమస్యలను నువ్వు
అని అంటున్నావు. కానీ అయ్యా, ఎప్పుడన్నా గుండె లోతుల్లో నుంచి అయ్యా, దావీదు అంత భక్తిపరుడైనా, దావీదు ఒక రాజు అయినా, దావీదు దేవునితో నడిచేవాడే అయినా, దావీదు లాంటి మనసు నాకు దయచేయండి అయ్యా. దావీదు అంటున్నాడు కదా, ప్రభువా ఏకదృష్టి నాకు దయచేసి నీ యందు భయభక్తులు కలిగి జీవించే ధన్యత నాకు దయచేయండి అయ్యా అంటున్నాడు కదా ప్రభువా. నాకును అలాంటి కృప దయచేస్తావా అని ఏ రోజైనా అడిగావా? ఎందుకంటే అడగము. మనం ఏమనుకుంటాము అంటే, నేను చేసేది కరెక్టేలే, నేను వెళ్తున్న మార్గం కరెక్టేలే, నేను నడుస్తున్న నడక కరెక్టేలే, నేను చేసే ప్రతి ప్రయత్నం కరెక్టేలే అని మనం అనుకుంటా పోతాం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని మీద ఏకదృష్టి కలిగి ప్రతిఫలం పొందిన వారు ఉన్నారు. దేవునితో ఏకదృష్టి లేక తమ జీవితాల్లో ఆశీర్వాదాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం ఇక్కడ కూర్చుని వింటున్న వారితోనైనా, లైవ్లో వింటున్న వారితోనైనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నువ్వు ఏకదృష్టి కలిగి ఆశీర్వాదమునకు వారసుడిగా, వారసురాలిగా పిలువబడతావా, లేక ఏకదృష్టి లేక ఆశీర్వాదాన్ని కోల్పోతావా అంటున్నాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా ఒక మనిషి హృదయంలో ఒక్కొక్క కోరిక ఉండవచ్చు, ఒక మనిషి హృదయంలో ఒక ఆలోచన ఉండవచ్చు, ఒక మనిషిని జీవితంలో అనేక ఆలోచనలతో ముందుకు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు నేను దేవుని మందిరంలో అడుగు పెడితే నా జీవితాన్ని దేవుడు మారుస్తాడు అని నువ్వు అడుగు పెట్టిండొచ్చు. అడుగు పెట్టిన నీతో దేవుడు హెచ్చరిస్తున్నాడు, వచ్చింది దేవుని మీద ఆశతో నేను వచ్చావు, దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడనే నేను వచ్చావు, దేవుడు నా ప్రతి ప్రయత్నంలో విజయాన్ని దయచేస్తాడనే వచ్చావు. కానీ వచ్చిన నీతో దేవుడు చెప్తున్నాడు, నా పైన ఏకదృష్టి ఉందా, లేకపోతే మనస్సు కలిగి జీవిస్తున్నావా, అటు లోకముతోనూ ఇటు నాతోనూ నువ్వు జీవిస్తున్నావా అని అడుగుతున్నాడు. లోకంలో ఉన్న వాటితో నువ్వు అనుసరిస్తే నేను ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందలేవని చెప్తున్నాడు. ఎప్పుడైతే నా అడుగు జాడలంపై నువ్వు నడుస్తావో, నాతో నువ్వు నా ఎమ్మడి నువ్వు నేను చెప్పిన ఆజ్ఞలు నువ్వు పాటిస్తావో, ఖచ్చితంగా నీకు ప్రతి విషయంలోనూ నేను నీకు తోడుగా ఉండి అఖండ విజయంలో నువ్వు ఎన్నడూ చూడని అఖండ విజయాలతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపుతానని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూద్దామా? నేను రెఫరెన్స్ ఏం చెప్పను, ఎందుకంటే అందరికీ తెలిసినదే కాబట్టి. దేవుని మాట వినక ఏశావు ఏమైనాడు, ఒక పూట కూటి కోసం ఏం చేశాడు, తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. తండ్రికి జ్యేష్ఠ కుమారుడిగా పుట్టినప్పుడు తండ్రిలో నుంచి ఏమొస్తాయి, రాజరికం వస్తుంది, యాజకత్వం వస్తుంది, తండ్రి సంపాదించిన ఆస్తిలో రెండింతలు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? రాజరికమో యాజకత్వమో తండ్రి సంపాదించిన ఆస్తిలో రెండంతలు వస్తుంది. ఎప్పుడు? జ్యేష్ఠ కుమారుడుగా పుట్టినప్పుడు. దేవుడు అవన్నీ కూడా ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? ఏశావుకి ఇవ్వాలనుకున్నాడు. ఏశావు ఏం చేశాడు? దేవుని మాట వినక దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. బహుశా నీవు కూడా ఏమి ఆశపడి ఇక్కడికి వచ్చావో, నీ బ్రతుకులో ఏది ఇవ్వాలని ఆశపడుతున్నావో, దేవుడు నీ జీవితంలో తన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో తెలియదు. కానీ దేవుడు నీతోనూ మాట్లాడుతున్నాడు. నీకోసం శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలని, శ్రేష్టమైన బహుమానాలు ఇవ్వాలని, నీ జీవితాన్ని ఏక దృష్టితో నిలపాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆ బహుమానం నువ్వు పొందుకునే దానిగా ఉంటావా, లేకపోతే ఆ బహుమానాలను నీ అంతటా నువ్వే పోగొట్టుకునే దానిగా ఉంటావా? దేవుడు ఈరోజు నీ కోసం అడుగుతా ఉన్నాడు. ఈ లోకం వైపు కొన్ని నిన్ను ఆకర్షితులుగా చేస్తాయి, చీకటి నిన్ను ఆకర్షితులుగా చేస్తుంది. కొన్నిసార్లు చీకటిల వైపు నువ్వు నడుస్తున్నప్పటికీ కూడా మళ్ళీ వెంటనే హృదయం ఏం చేస్తుందంటే దేవుని వైపు మళ్ళీ ఆకర్షితుడిగా మారుస్తుంది. కానీ నీ హృదయము లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్న చీకటిని నువ్వు అనుసరిస్తే ఏశావులాగా జ్యేష్ఠత్వపు హక్కును ఏశావు ఏ విధంగా అయితే పోగొట్టుకున్నాడో నువ్వు కూడా
తండ్రి అయిన దేవుడు ఇస్తున్న ఫలాలను నువ్వు పొందుకోలేవు. ఎప్పుడు? లోకంలో ఉన్న చీకటిని నువ్వు ఆచరించినప్పుడు, లోకంలో ఉన్న వాటితో నువ్వు ప్రయాణం చేసినప్పుడు, లోకంలో నువ్వు అటు ఇటు తిరుగుతూ మళ్ళా దేవుని వైపు వచ్చి ద్విమనసుతో నువ్వు నిలబడినప్పుడు నీకు కావాల్సింది ద్విమనసు కాదు, ఏకదృష్టి అని దేవుడే హెచ్చరిస్తున్నాడు. యోషావు చూడు, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, యాజకత్వం పోగొట్టుకున్నాడు, తండ్రి ఇంటిలో రెండింతల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు. ఈ వాక్యం వింటున్నా నీవు ఏకదృష్టి లేక, ఏక మనసు లేక బాప్తిసం తీసుకొని ఎన్నో సంవత్సరాలు అయ్యుండొచ్చు, బల్లలో చేయి వేస్తూ ఉండొచ్చు, నీ ఇంటిలో దశంభాగాన్ని తీసుకొచ్చి మందిరంలో ఇస్తూ ఉండొచ్చు. ఈ లైవ్లో వింటున్న వార్త కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కష్టపడి దేవుని పనిలో పాలిభాగస్తులుగా నువ్వు ఉండొచ్చు, కానీ నీ హృదయంలో ఏకదృష్టి ఉందా అని దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు. ఏకదృష్టి లేక ఏషావులాగా ఏది పోగొట్టుకుంటున్నావు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థించే కృపావరంతో నువ్వు నింపబడ్డావేమో, ఒకప్పుడు దేవుని పరిచర్యలో ఏకదృష్టి కలిగి నువ్వు జీవించేవాడివేమో, ఒకప్పుడు నీ యొక్క జీవితంలో నా దేవుడు తప్ప నాకు ఇంకొకటి వద్దు అని ఏకదృష్టితో నువ్వు నిలబడ్డావేమో దేవుని కొరకు. కానీ ఈ వాక్యం వింటున్న ఈ స్థితిగతుల మధ్య ఈరోజు నీ జీవితం పతనమైపోయిందేమో, నీ జీవితం అట్టడుగు స్థితిలో కూరుకుపోయిందేమో, నీ జీవితం ఈ లోకంలో ఉండే ఏది నిన్ను వెనక్కి లాగుతుందో ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే కొన్నిసార్లు ఈ లోకంలో అపవిత్రత నిన్ను లాగుతుంది, కొన్నిసార్లు ఈ లోకంలో పాపాన్ని నువ్వు ఆహ్వానించకపోయినా అది హృదయంలోకి ఆకర్షితుడిగా నేను చేస్తుంది. కానీ దావీదు అంటున్నాడు దేవుని దగ్గర, అయ్యా నాకు ఏకదృష్టి కలుగ చేయి, నీ నామానికి భయపడే కృప నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఏకదృష్టి లేక ఏషావు తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. నువ్వేం పోగొట్టుకున్నావు? ఆరోగ్యం పోగొట్టుకున్నావా? సమాధానం పోగొట్టుకున్నావా? నెమ్మది పోగొట్టుకున్నావా? పరిచర్యను పోగొట్టుకొని ఈ లైవ్లో ఉండి ఏడుస్తూ వింటున్నావా? లేకపోతే లాస్ట్ మరణపు అంచులలో ఉండి వాక్యం వింటున్నావా? ఐసీ వార్డులో ఉండి వాక్యం వింటున్నావా? డాక్టర్లు రిపోర్ట్స్ ఇచ్చారా? 24 hours టైం అని చెప్పారా? నా దేవుడు చెప్తున్నాడు 24 years వరకు నీకు జీవాన్ని ఇస్తానని. దేవునికి కావాల్సింది మనసు కాదు, దేవునికి కావాల్సింది ఏకదృష్టి, ఏక మనసు. డాక్టర్ల రిపోర్టును తారుమారు చేయగలిగిన వాడు, ఇక్కడ వచ్చిన ఏ తల్లి చెంపల మీద ఏ కన్నీరు కారుతున్నాయో, ఏ తండ్రి చెంపల మీద ఏ కన్నీళ్లు కారుతున్నాయో, ఏ బిడ్డలో హృదయంలో ఏ గూడు కట్టుకుపోయిన బాధతో వేదన చెందుతూ ఇక్కడ ఉన్నావో, ఈ చెల్లి జీవితంలో ఆదరణ లేక నాకు జీవితం ఇంక వద్దు, చనిపోవటమే నాకు నిర్ణయం అనుకొని వాక్కులు వింటున్నావో, నీ దేవుడు నిన్ను చావుకు అప్పచెప్పేవాడు కాదు. నీ దేవుడు నిన్ను మరణానికి అప్పచెప్పేవాడు కాదు. మరణపు అంచులలో నువ్వు కూరుకొని పోయినా ఆ గోతిలో నువ్వు ఆ మరణములోనే నువ్వు చనిపోతూ ఆ పాపంతోనే చనిపోవటం దేవుని చిత్తము కాదు. ఆ పాపంలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా మార్చి తను ఈ భూమిపైన ఆయుసు నీకు ఇచ్చింది అయిపోయేంత వరకు కూడా నిన్ను ఈ లోకంలోంచి తీసుకెళ్ళాడు. ఆ ఆయుసు నీకు ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు కదా,
ఆయన దగ్గర నువ్వు ఏకదృష్టి కలిగి జీవించావా, మనస్సు కలిగి జీవించావా అనేది నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఒకవేళ ఇన్ని రోజులు మనస్సు కలిగి నువ్వు జీవించావేమో, కానీ ఈరోజు ఏకదృష్టితో నువ్వు జీవించు, నేనిచ్చే ప్రతిఫలం నువ్వు పొందుకో అంటున్నాడు. ఈ స్థితిగతుల మధ్య నువ్వు వింటూ ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య నువ్వు వింటా ఉన్నా, ఈరోజు ఈ వాక్కులు నీకు ఆదరణ కలిగించటానికే, అలసిపోయిన నీ జీవితానికి ఊరట కలిగించటానికే. నీ జీవితంలో సలసిపోయావు, అలసిపోయావు, బాధపడుతున్నావు, కంగారు పడుతున్నావు. నా జీవితాన్ని ఏంటి ప్రభువా, నా జీవితము అంత అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. అయిపోలే, ఇప్పుడు ప్రారంభమైంది. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాని మహిమ పరుచుకుందామా. ఇప్పుడు ప్రారంభమైంది నీ జీవితం. ఒక యవన తమ్ముడిగా, యవన చెల్లిగా ఈ మాటలు వింటున్నావా? అయ్యో నా జీవితం అంతా అయిపోయిందే, నా జీవితం అంతా పతనం అయిపోయింది అనుకుంటున్నావా? పతనం అయిపోలేదు, ప్రారంభిస్తున్నాడు ఈరోజు నీ జీవితాన్ని. కాబట్టి ఏక దృష్టి లేక ఏషావు తన జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు, ఇబ్బందుల పాలయ్యాడు. నువ్వు ఏది పోగొట్టుకుంటున్నావు? ఒకప్పుడు సంఘ పరిచర్యలో ముందు నీ స్థానం ఉండేదేమో, ఒకప్పుడు రాత్రింబగలు శనివారం రాత్రి నుండి సిద్ధపాటు కలిగి, అయ్యో నా దేవుని మందిరంలో ఆ గుమ్మంలో నేను పరిచర్య చెయ్యాలి అని ఒక సిద్ధపాటుతో నువ్వు వచ్చావేమో. కొన్నిసార్లు ఇట లోకముతోనూ ఇట దేవునితోనూ నువ్వు నడచటం వల్ల ఆ పరిచర్య నువ్వు చేయలేకపోతున్నావేమో. ఒకసారి ఆలోచన చేసుకో. నీ స్థానం, అయ్యా ఈ భూమిపైన నాకు ఈ స్థానం ఇచ్చావయ్యా, ఈ స్థానము ఇచ్చిన నీవు తీసుకునేంత వరకు నా పరిచర్యలో లోటుపాటు లేకుండా నేను ఆ యొక్క ప్రతిఫలాన్ని నేను పోగొట్టుకున్నాయా అని తీర్మానం చేసుకుంటావా? తీర్మానం చేసుకోవటాన్ని దేవుడి యొక్క అవకాశం ఇస్తున్నాడు. పరిచర్య ఎక్కడన్నా ఏది చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. పరిచర్య ఎలా చేస్తున్నావో ఆలోచన చేసుకో. కానీ నువ్వు ఆలోచించిన దానికంటే నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవునికి ఉంది. నీ కుటుంబం పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నీ కడుపున పుట్టిన పిల్లల పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. నీ ద్వారా ఇప్పుడిప్పుడు నువ్వు వయసు మీద పడ్డ తర్వాత దేవుని నమ్ముకున్నావేమో, కానీ నీ గర్భంలో పుట్టిన పిల్లలను ఇప్పటి నుంచే దేవుడు పరిచర్యలో వాడుకోవడం ప్రారంభించాడు. కాబట్టి అది కళ్ళారా చూడాలని దేవుడు ఈ భూమిపైన నిన్ను ఆయుష్నిచ్చాడు. నువ్వు నీ కుటుంబం అంతా కలిసి పరిచర్యలో పాత్రలుగా నిలబడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి పరిచర్య ద్విమనసుతో చేస్తున్నావా, ఏకదృష్టి కలిగి చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఏకదృష్టి కలిగి పరిచర్య చేసిన, దేవునికి భయపడిన వారిలో, ఏకదృష్టితో దేవునికి భయపడిన వారిలో జరిగిన కార్యాలు చూద్దామా? కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. ఒకసారి అందరు చదువుదాం. నా పూర్ణ హృదయముతో, గట్టిగా చదవండి అమ్మా. నా పూర్ణ హృదయముతో నిన్ను ఎరిగి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. దావీదు భక్తుడు అంటున్నాడు. అయ్యా, ఎందుకు దావీదు ఇంతగా దేవుని మీద అనుకున్నాడో తెలుసా? దేవుడితోనే నా జీవితం అనుకున్నాడో తెలుసా? దావీదు అంటున్నాడు, అయ్యా నా పూర్ణ హృదయంతో నేను వెతక, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనీయకము. గట్టిగా చప్పట్లు కొట్టాడు నామాని మహిమపరుచుకుందామా. దావీదు రుచి చూశాడు. ఏమని అంటే, ఆయన ద్రాక్షావల్లి, ఆయనలో నేను తీగను మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టాడు నామాని మహిమపరుచుకుందామా. ఎందుకంటే ద్రాక్షావల్లి అయిన ఆయనతో అంటు కట్టబడితేనే నా జీవితం ఏమవుతుంది? ఫలభరితంగా మార్చబడుతుంది. ఆయన చెట్టు, నేను కొమ్మను. చెట్టు నుంచి కొమ్మ వేరైపోతే ఏం చేస్తుంది? ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత దాని నుంచి ఏమన్నా ఫలాలు వస్తాయా? ఫలాలు రావు. కాయలు కాస్తాయా? కాయలు కాయవు.
లేవు. ఏమైపోతుంది? నరికి పొయ్యిలో పెట్టబడుతుంది. ఒకవేళ ఈరోజు నీ జీవితం కూడా ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు దేవుడి నుంచి, ఆ చెట్టు నుంచి నువ్వు వేరైపోతున్నావేమో, ఆ చెట్టు నుంచి నువ్వు దూరం అయిపోతున్నావేమో, ఆ చెట్టు నుంచి నా అంతటా నేను బ్రతకగలను అనుకుంటున్నావేమో. రాలిపోతావు, జాగ్రత్త. వాడిపోతావు, జాగ్రత్త. నీ సొంత ఆలోచనల మీద, నువ్వు జ్ఞానం మీద, నీ టాలెంట్ మీద, నీ తెలివి మీద నువ్వు ఆలోచన చేసుకున్నట్లయితే నువ్వు ఫలభరితంగా మారలేవు. ఎందుకు తెలుసా? చెట్టు నుంచి కొమ్మ వేరే ఎక్కడన్నా బ్రతికినట్లు మనం చూస్తున్నామా? ఎక్కడైనా సరే ఆ కొమ్మ చెట్టుతో అంటు పెట్టుకున్నప్పుడు మాత్రమే ఏం చేస్తుంది అంటే ఫలిస్తుంది, ఫలభరితంగా మారుతుంది, కాయలు కాస్తాయి, పళ్ళు కాస్తాయి, దాని ఫలం మనము అనుభవిస్తాం. కానీ ఈరోజు నువ్వు అంటావా, అయ్యా చెట్టువు నువ్వయ్యా, కొమ్మను నేనయ్యా, నా శ్వాస, నా ఊపిరి నువ్వు ఇచ్చినదేనయ్యా, ఈ శ్వాస, ఈ ఊపిరి నేను ఇక్కడ పీల్చుకోగలుగుతున్నానంటే నువ్వు ఇచ్చిన కృప మాత్రమే. నేను గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పగలుగుతావా? ఈ మందిరంలో కూర్చొని ఈ రకంగా నువ్వు వాక్యం వినగలుగుతున్నావంటే, ఈ లైవ్లో ఉండే వాక్యం వినగలుగుతున్నావంటే, ఈ శబ్ద తరంగం ద్వారా ఈ వాక్యం వినగలుగుతున్నావంటే ఆయన ఇచ్చిన శ్వాస కాదా? ఆయన ఇచ్చిన ఊపిరి కాదా? ఆయన మన పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమ కాదా? ఎంతో మంది హాస్పిటల్లో ఐసీ వార్డులలో పడుకొని ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టాలంటే ఐసీ వార్డులో చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే వారి పరిస్థితి, కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలండి ఐసీ వార్డులో. రీసెంట్గా పోయిన వారం ఒక కేసు నేను చూశాను. నంద్యాల న్యూరో హాస్పిటల్కు నాతో పాటు నాకు మంచి పరిచయస్తురాలు సిస్టర్ నన్ను పిలిచింది. అక్కడికి వెళ్ళాను. నరాల డాక్టర్ ఒక వ్యక్తి, ఆ సిస్టర్ పిలిచినప్పుడు నేను వెళ్ళింటే ఐసీ వార్డ్లో ఆ వ్యక్తి మంచం పైనే పడుకొని ఉన్నాడు. అడిగాను, అక్క ఈయన ఎందుకు ఐసీ వార్డ్లో అన్ని రోజుల నుంచి ఇట్లాగే ఉన్నాడు, ఏంటి ఈయన పరిస్థితి అంటే చెప్తుంది, సిస్టర్ ఉదయం లేచి బండి వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చుకుందామని చెప్పి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే పోతూ బైక్ అడ్డం వచ్చింది, వెనక్కి కింద పడ్డాడు. కింద పడితే ఆ తల భాగం భూమికి తగిలి దెబ్బ తగిలింది. 3 నెలల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. 18 లక్షలు ఖర్చు అయిందని చెప్తుంది. వెంటిలేషన్ రావడం లేదు. ఆ ముక్కుకి ఆక్సిజన్ పెట్టారు. అయ్యో ఏంటయ్యా పరిస్థితి? నేను అంటున్నా, సిస్టర్ ఎట్లా వీళ్ళ పరిస్థితి చెప్తా ఉంది. తమకు ఉన్న ఆస్తులన్నిటినీ ఖర్చు చేసుకొని తన భర్త బ్రతుకుతే చాలు, తన తండ్రి బ్రతుకుతే చాలు అని చెప్పి ట్రీట్మెంట్ చేస్తున్నారు అని. హాస్పిటల్లో చిన్న ప్రేయర్ చేయడానికి రమ్మని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను. ఆమె చెప్తా ఉంది, ఇంకా 10 లక్షలు ఖర్చు అయితే కానీ బయటికి రాలేడంట. ఇంకా 6 నెలలు ఇక్కడ ఉండాలంట బెడ్ పైనే. అలాంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచలేదే. అలాంటి స్థితిగతుల మధ్య దేవుడు నిన్ను ఉంచలేదే. అలాంటి నరాల బలహీనత దేవుడు నీకు ఇవ్వలేదే. ఎందుకు ఇవ్వలేదు తెలుసా? చెట్టు నుంచి నువ్వు వేరై కొమ్మగా బ్రతుకుతున్నావు. చెట్టు నుంచి నువ్వు వేరైపోయావు. చెట్టు నుంచి వేరైన జీవితం నువ్వు జీవిస్తున్నావు. అయినా దేవుడు ఆశపడుతున్నాడు, నా శ్వాస, నా ఊపిరి, నా ధ్యాస నువ్వేనని అంటావని. గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మహిమపరుచుకుందామా? అది అనడం లేదే, అనే మనసు మనకు రావటం లేదే. చాలా మంది అంటూ ఉంటారు, ఈ స్థితిలో నేను ఉన్నానంటే నా భర్త అంటే కారణం, ఈ స్థితిలో నేను ఉన్నానంటే నా భార్య అంటే కారణం, ఈ స్థితిలో నేను ఉన్నానంటే నా వెనక
ఎవరంటే నీ వెనకన నిన్ను నడిపిస్తున్నా నజరేయుడైన యేసయ్య తప్ప ఎవరు లేరు. నీ శ్వాస, నీ ధ్యాస అంతా ఆయన ఇచ్చినదే. రెప్పపాటు కాలం చాలండి. ఈరోజు ఇక్కడ వాక్యం చెప్తున్నా నాకు కావచ్చు, అక్కడ వాక్యం వింటున్నా మీకు కావచ్చు, ఒక క్షణం చాలండి. ఈ జీవితం ఈ భూమిపైన మనకు వద్దు అనుకొని దేవుడు తీసుకెళ్తే, కానీ ఈ స్థితిలో నేను ఉంచలేదే. ఏక దృష్టి కలిగి జీవించని ఎందుకు చెప్తున్నానంటే, మనస్సుతో మనం జీవిస్తున్నాము కాబట్టి, ఇంకా బాప్తిసం లేని జీవితం మనం జీవిస్తున్నాము కాబట్టి, బాప్తిసంతో మనం జీవిస్తున్నప్పటికీ కూడా బల్ల తీసుకునే రోజు మాత్రమే పరిశుద్ధులుగా మనం జీవిస్తున్నాము కాబట్టి, దేవుడు ఏమంటున్నా అంటే, ఆ స్థితిని నువ్వు మార్చుకో, ఆ పరిస్థితిని నువ్వు వెనక్కి తీసుకో, ఆ స్థితిగతుల మధ్య నువ్వు ఉండొద్దు. నేను నీకు శ్వాసనిచ్చిన వాడను. ఎన్నో లక్షలు పెట్టి ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారు, అయినప్పటికీ కూడా నేను ఉంచలా. స్వచ్ఛమైన గాలి, సువిశాలమైన ప్రాంతంలో నేను ఆశీర్వాదకరంగా మార్చాను అంటున్నాడు. కాబట్టి నువ్వు 30 60 100 దీవింపబడాలి అంటే దేవునితో నువ్వు అంటు పెట్టబడాలా. ఆ చెట్టు నుంచి నువ్వు వేరైన కొమ్మగా జీవిస్తే నువ్వు అంటు పెట్టలేవు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, అయ్యా నువ్వు తప్ప నాకు ఆధారం లేదయ్యా, నువ్వు తప్ప నాకు ఆశ్రయం లేదయ్యా, నీ ఆజ్ఞలను నేను మీరను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? ఈరోజు నువ్వు అంటావా, అయ్యా అంత పెద్ద దావీదు భక్తుడే అంటున్నాడు కదా ప్రభువా, నీ ఆజ్ఞలను నేను మీరను అంటున్నాడు. ఏకదృష్టితో నేను జీవిస్తాను అంటున్నాడు. ఎందుకు ఏకదృష్టితో నేను నడుస్తాను, నీతో నేను అడుగులు అంటున్నాడు అంటే, ఒక వాక్యాన్ని చదివాడు, యెహోవా చేత అభిషేకింపబడిన వారిని ముట్టకూడదు అని. ఏ వాక్యము చదివాడో దావీదు దృష్టిలో ఆ శోధనే ఎదురైంది. సౌలు చాలాసార్లు దావీదు మీద చంపటానికి చాలాసార్లు ప్రయత్నాలు చేశాడు. కానీ దావీదు ఏమింటికి లోబడుతున్నాడంటే, దేవుని మాటలకు గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. సుమారుగా 15 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఆ సౌలు దావీదును హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సుమారు 20 సార్లు ప్రయత్నం చేశాడు. కానీ దావీదు ఏ రోజు కూడా తనను ఏమి చేయలే. ఎందుకంటే ఆయన చేయగలడు. ఎందుకు చేయలేడు? ఎలుగుబంటిని మేక పిల్లల్లాగా చీల్చినవాడు, ఒక చిన్న రాయితో గొల్యాతును చంపగలిగిన వాడు. అలాంటి వాడు అయినప్పటికీ కూడా ఎందుకు సౌలును ఏమి అనలేదు అంటే, ఆయన వాక్యానికి లోబడుతున్నాడు కాబట్టి, వాక్యం చేత నడిపింపబడుతున్నాడు కాబట్టి. అందుకే దేవుని దగ్గర ఏమడిగాడు, అయ్యా నీ నామానికి నేను భయపడినట్లు నాకు ఏక దృష్టి కలగచేయి. ఆ నామానికి భయపడ్డాడు. ఆ చెట్టు నుంచి నేను వేరైపోతే నాకు జీవితం లేదని కనుక్కున్నాడు. ఆ చెట్టు నుంచి నేను కొమ్మగా వేరైన జీవితాన్ని సాగిపోతే నాకు ఇంకొక బ్రతుకు లేదనుకున్నాడు. నాకు ఎదురవుతున్న ప్రమాదాలను దేవుడే తప్పిస్తాడు, నేనెందుకు తొందరపడడం అనుకున్నాడు. బహుశా ఈ వారం ఈ వాక్యం వింటున్నావంటే, సోమవారం నుంచి శనివారం వరకు ఏదో ఒక ఆపద వాక్యానికి సంబంధించే నీ కుటుంబంలో జరగవచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో జరగవచ్చు, నీ పరిస్థితులలో అలాంటి శోధన రావచ్చు. శోధన వచ్చినప్పుడు వాక్యం దేవుడు నీకు అందిస్తున్నాడు అంటే, ఆ వాక్యాన్ని నీ హృదయంలో బలపరుస్తున్నాడు అంటే, ఆ వాక్యం ద్వారా నువ్వు జాగ్రత్త పడతావని గట్టిగా చప్పట్లు కొట్టే నామాన్ని మహిమపరుచుకుందామా? అంతవరకే. కానీ ఈ వాక్యం ఇక్కడ విని వదిలిపెట్టి ఆ శోధన వచ్చినప్పుడు తిరుగుబాటు చెయ్యి, నీ హృదయం చెప్పినట్లు ప్రవర్తించు అని కాదు. ఈ వాక్యం ఈరోజే కాదు, ఎప్పుడన్నా కానీ సోమవారం నుంచి శనివారం వరకు ఏదైనా నీ జీవితంలో ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడా? లేకుంటే ఉదయాన్నే నువ్వు బైబిల్ తీసి చదువుతున్నప్పుడు ఒక వాక్యాన్ని ఎదుట దేవుడు మాట్లాడుతున్నాడా? ఆ శోధన నీకు వస్తుంది, జాగ్రత్త పడు అని మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం నీ ఎదుట ఉన్నప్పుడు వెంటనే నువ్వు మోకరించవి, 2 చేతులు ఆకాశం అయిపోతే, అయ్యా ఈ శోధన నాకు వస్తుందనే కదా ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నది, ఈ శోధన గుండా నేను వెళ్తాననే కదా ప్రభువా నాతో మాట్లాడుతున్నది, ఈ శోధనలో నేను ఎలా ప్రభువా
దయచేయండి అయ్యా. మనసురాలుగా 2 మనసులు కలిగి నేను ప్రమాదంలో చిక్కుకోకూడదు, కానీ నీపైన ఏకదృష్టి కలిగి ప్రమాదం నుంచి తప్పించే కృపతో నన్ను నింపండి అయ్యా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అపాయం నీ వద్దకు రాకుండా ఆయనే తరిమి కొడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? ఎందుకంటే నువ్వు ఆజ్ఞలను పాటించటం నువ్వు నేర్చుకోవాలి. నువ్వు వాక్యాన్ని వినటం నువ్వు నేర్చుకుంటున్నావు, కానీ వాక్యాన్ని హృదయంలో ఉంటుందా? చేతిలో బైబిల్ అయితే ఉంది, నోటిలో వాక్యం అయితే ఉంది, అది నీ హృదయంలో కార్యం జరిగిస్తుందా? అందరి చేతిలో బైబిల్ ఉన్నాయి, అందరి నోటిలో వాక్యాలు ఎక్కడ అడిగినా కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అందరు వాక్కులు ఏది లేకుండా చెప్తారు, కంఠస్థంతో చెప్తారు. కానీ శోధన మనిషిపైకి రాగానే ఆ వాక్యాలన్నీ ఎట్టెళ్ళిపోతాయో, విన్న వాక్యం ఏమైపోతుందో, విన్నదంతా ఏమైపోతుందో. దావీదు తీర్మానం చేసుకున్నాడు, అయ్యా 21 సార్లు సౌలు నా పైన అటాక్ చేశాడు, కానీ నేను నీ మాటకు లోబడ్డాను అనుకున్నాడు. 15 సంవత్సరాలు 21 సార్లు అత్యాయత్నం చేయటానికి సౌలు దావీదు మీదకి వచ్చినా ఎక్కడ దావీదు తొందరపడకుండా దేవుని మీదనే, దేవుని ఆజ్ఞల మీదనే ఆనుకొని నడిచినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి నీ యొక్క నిర్ణయం స్థిరమైనదైతే, నీ యొక్క తీర్మానం బలమైనదైతే, ప్రతిష్టమైన సేవ చేయాలి నువ్వు అనుకుంటే, ప్రతిష్టమైన విశ్వాసిగా నువ్వు బ్రతకాలి అనుకుంటే, బలహీనమైన వాటిని గురించి నువ్వు ఆలోచించవు, బలమైన వాటి కోసమే పరిగెత్తుతావు. గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మహిమపరుచుకుందామా? నువ్వు బలహీనమైపోతున్నావు, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, బలహీనమైపోతున్నావు, వాక్యపు జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, బలహీనమైపోతున్నావు, దేవునితో దేవునితో ఏకదృష్టి లేక మనసు కలిగి జీవిస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ప్రతిష్టమైన పరిచర్యకు నువ్వు చెయ్యాలి అన్నా, ప్రతిష్టమైన విశ్వాసిగా నువ్వు బ్రతకాలి అన్నా, నీ తీర్మానం బలమైనదై ఉండాలా, బలహీనమై ఉండకూడదు. ఒక చిన్న గాలి వస్తానే రెల్లు గదా ఊగినట్టు, అయ్యో ఈ సమస్య వచ్చిందే, ఈ సమస్య ఎలా నేను బయటపడగలను, ఈ సమస్య నుంచి నన్ను ఎవరు విడిపించగలరు, ఈ పరిస్థితుల నుంచి నన్ను ఎవరు విడిపించగలరు నువ్వు అనడం కాదు. కానీ అయ్యా ఈ లేఖనాల ద్వారా ఈరోజు నాతో మాట్లాడావు అంటే, ఈ లేఖనాల నుంచి నా జీవితాన్ని ఈరోజు మలుపు తిప్పబోతున్నావు, దానికి అనుగుణంగా నేను జీవించే కృపా భాగ్యము నాకు దయచేయవా? ఈ స్థితిగతుల నుండి నన్ను విడిపించగలవాడు ఎవరైనా ఉన్నారు అంటే నువ్వు తప్ప ఆశ్రయం లేదు అనుకున్నాడు దావీదు. అందుకే దావీదు ఆజ్ఞలు పాటించాడు, దావీదు దేవుని మాటకు ఒబే అయ్యాడు, దేవునితోనే నడిచాడు. కాబట్టి దేవుడు ఉన్నత శిఖరం పైన ఆయనను ఆశీర్వదించాడు. ఉన్నత ఆశీర్వాదాలు చూచుటకు దేవుడు దావీదు గారికి కృప చూపించాడు. ఆనాటి కాలంలో దావీదు పైన చూపించిన అదే కృప ఈ వాక్యం వింటున్న మనందరి తలల పైన దేవుడు కుమ్మరించును గాక. ఆ కృప గల దేవుడు మనందరిని కృప ఆత్మతో నింపును గాక. ఎందుకంటే దావీదులాగా ఏకదృష్టి మనందరికీ కలుగును గాక. కాబట్టి నీ యొక్క బలమైన తీర్మానానికి ఏవి అడ్డంకంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రార్థన చేసుకుందామనే సమయానికి ఎవరొకరు వచ్చి నిన్ను ఆటంకపరుస్తున్నారా? ప్రార్థన చేసుకున్న సమయానికి ఒక సెల్ ఫోన్ వచ్చి నిన్ను ఆటంకపరుస్తుందా? నువ్వు ప్రార్థన చేసుకుందామనే సమయానికి లేనిపోని మార్త మరియల్లాగా చూశారు కదా, వారిలాగా మార్త అయితే దేవుని అనుకూలంగా జీవిస్తుంది, మరి ఏం చేస్తుంది? కుటుంబంలో ఒకరికి ప్రార్థన ఉంది, ఒకరికి ప్రార్థన లేని జీవితాలు వారు జీవిస్తున్నారు. కుటుంబంలో మీరు కూడా ఒక అక్క చెల్లెల్లాగా ఉంటే మార్త పని మార్తది, మరియ పని మరియదిలాగా జీవిస్తున్నారేమో మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రార్థన సమయానికి దేవుడు నీకు చక్కటి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా
మార్త ఏం చేస్తుంది? తన విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. మరి ఏం చేస్తుంది? తన కన్నీటితో దేవుని పాదాలను తడుపుతూ ఉంది. నువ్వు కూడా దేవుడు చక్కటి అవకాశం ఇచ్చినప్పుడు మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావేమో జ్ఞాపకం పెట్టుకో. సమయం నీకు అవకాశం ఇచ్చింది సద్వినియోగం చేసుకోవటానికి. సమయం నీకు అవకాశం ఇచ్చింది దేవుడితో నువ్వు నడవటానికి, దేవునితో ఏకదృష్టి కలగటానికి. అంతేకాని మార్తలాగా విస్తారమైన పనులు నువ్వు పెట్టుకుంటున్నట్లయితే ఒక్కసారి ఆలోచన చేసుకో. ఒక కోడలుగా ఈ వాక్యం వింటున్నావా? ఒక అత్తగా నువ్వు ఈ వాక్యం వింటున్నావా? లేకుంటే ఒక బిడ్డగా ఈ వాక్యం వింటున్నావా? లేకపోతే ఏ రకంగా నువ్వు ఈ వాక్యం వింటున్నావో, సమయం అనుకూలతను నీ కుటుంబంలో ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావో, మరి ఎలాగా సద్వినియోగం చేసుకుంటున్నావా? లేకుంటే మార్తలాగా నీ యొక్క పనులు, విస్తారమైన పనులు పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా ప్రభును హత్తుకునే వాడిగా జీవించాలన్నదే ఆయన ఉద్దేశమై ఉంటున్నది. ప్రభును హత్తుకొని బ్రతికే జీవితం దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ప్రభు నుంచి దూరం అయిపోయి చెట్టు నుంచి కొమ్మ వేరైనట్లు నువ్వు వేరైతే కనుక నీ జీవితం వాడిపోతుంది, రాలిపోతాయి, ఫలాలు కాయవు, కానీ నరికి పొయ్యిలో పెట్టబడుతుంది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ స్థితి మనకు రాకమునిపే, ఆ పరిస్థితులు మనకు రాకమునిపే మన జీవితాన్ని మనము దేవునికి అప్పజెప్పుకునే బిడ్డలుగా ఈరోజు అవకాశం ఇచ్చాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చూద్దాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని, గట్టి చదవండి మా. ఆయన మరణ, అందరు చదవండి. ఆయన అందరికీ చెప్తున్నాడు దేవుడు, ఆయన మరణ విషయంలో సమానుభావముగా నేను ఉండాలి అని ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివారగుటకు నేను ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మహిమపరుచుకుందామా? అపోస్తుడైన పౌలు అంటున్నాడు ఏమని అంటే, ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నా దేవుని కోసమే నేను శ్రమ పడతాను. నా దేవుడు నాకు ఈ ఊపిరి ఇచ్చినంత వరకు ఆయనతో నేను నడుస్తాను. ఎప్పుడు అన్నాడంటే, దమస్కు ప్రాంతం గుండా ఆయన వెళ్తున్నప్పుడు దేవుడు సౌలును దర్శించినప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మార్చబడిన ఆయన ఏక దృష్టి కలిగి దేవునితో అడుగులు వేయడానికి నిశ్చయించుకున్నాడు. ఈ రోజు బాప్తిసం తీసుకున్నావు, బలలో చేయి వేస్తున్నావు, పరిచర్యకు వస్తున్నావు, ఇంకా బాప్తిసం తీసుకోవడానికి రెడీ అవుతున్నావు, పరిచర్యలోనే ముందుకు సాగిపోతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని పెంటగా ఎన్నుకుంటావా? ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని పెంటతో సమానంగా నువ్వు ఎంచుకుంటావా? పెంటతో సమానంగా ఎంచుకున్నప్పుడే నేను నీ జీవితాన్ని మలుపు తిప్పగలను అంటున్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినప్పుడు అపోస్తుడైన పౌలు గారు మొదటగా ఏమని అన్నాడంటే, దేవుని దగ్గర, అయ్యా మృతులలో నుంచి నాకు పునరుత్థానము కలగాలి అంటున్నాడు. మొదటి మాట, మృతులలో నుంచి నాకు పునరుత్థానము కలగాలి అంటే, అయ్యా నేను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో చేరే కృపా భాగ్యము నాకు దయచేయవా? గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మహిమపరుచుకుందామా? రెండోది అంటున్నాడు, అయ్యా ఆయన మరణ విషయంలో సమానుభావంగా నేను ఉండాలి అంటున్నాడు. అంటే ఆయన ఆశపడుతున్నది ఏంటి అంటే, అయ్యా నువ్వు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన ఆ కాలంలో యెరూషలేము నడి వీధులలో, అయ్యా నువ్వు అవమానాలు పొందావయ్యా, నా కోసమే కదయ్యా. నువ్వు నిందలు పడావయ్యా, నా కోసమే కదయ్యా. నువ్వు శ్రమలు అనుభవించావయ్యా, నువ్వు నా కోసమే కదయ్యా. అయ్యా నా కోసం 39 కొరడ దెబ్బలు తిన్నావయ్యా, నా కోసమే కదయ్యా. అయ్యా ఒక్కొక్క కొరడకు ప్రభా 13 మేకలుంటాయ్యా.
39 కొరడ దెబ్బలు ప్రభువా నీ వీపు పైన కొడుతూ ఉంటే తండ్రి, నీ శరీరం అంతా కూడా మాంసం ముద్దగా దున్నబడిందయ్యా. నీ శరీరం అంతా కూడా మాంసం ముద్దగా మార్చబడిందయ్యా. అయ్యా నువ్వు నా కోసమే కదయ్యా, నువ్వు నా కోసమే కదయ్యా 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చింది అయ్యా. ఆ గొల్గొతా కొండ పైన ప్రభువా అయ్యా తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకుంటే ఆ ముళ్ళులన్నీ మెదల్లోకి వెళ్ళి, కర్తల్లోకి వెళ్ళి అయ్యా కళ్ళలో నుంచి, మెదల్లో నుంచి, తలలో నుంచి ప్రభువా రక్తం చిందించింది నా కోసమే కదా ప్రభువా. అయ్యా ఆ మరణాన్ని నేను ఎలా అనుకుంటున్నానంటే, నా కోసం నువ్వు మరణించావు కాబట్టి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా నీ కోసం, నువ్వు నా కోసం ఇంత శ్రమ పడ్డావు కదయ్యా, నీ కోసం ఆ శ్రమను నేను కూడా అనుభవించే మరణము నాకు దయచేస్తావా అని అపొస్తలుడైన పౌలు అడుగుతున్నాడు. మీరు అడుగుతారా? అయ్యా నాకు పరలోకంలో స్థానం కావాలి అంటున్నారు, కానీ అమ్మా అయ్యా నువ్వు నా కోసం సిలువ మానుపై మరణించావయ్యా. ఆ సిలువ మానుపైన నువ్వు నా కోసం ఎన్నో శ్రమలు అనుభవించావయ్యా. కానీ నాకు దేవుడు నమ్ముకున్నాను అంటున్నాను, ఏదన్నా చిన్న కష్టం వస్తే అయ్యో నాకు శ్రమ వచ్చిందే, అయ్యో దేవునితో నేను అడుగులు వేస్తున్నా, నాకు భారం అవుతానని, అయ్యో ఈ వేదన వచ్చిందే అనుకుంటున్నావా? దేవుని నమ్మిన నీకు శ్రమలు రావని కాదు, దేవుని సేవ చేస్తున్న నీకు సుఖభోగాలతో, పాన్పులతో దేవుడు నిన్ను దీవిస్తాడని కాదు. శ్రమ కలుగుతున్నప్పుడు, నింద వస్తున్నప్పుడు, అవమానం వస్తున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు ఈ భూమి పైన వచ్చిన దేవాది దేవునికి కూడా ఏమి కలిగాయి? శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఆటుపాట్లు వచ్చాయి. దానికి నిలబడే కృప నాకు దయచేయండి అయ్యా అని నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు అదే అనుకున్నాడు. అయ్యా నేను నీ సేవ చేస్తున్నప్పుడు శ్రమలను తట్టుకొని, ఓర్పును తట్టుకొని, నిందలను తట్టుకొని, అవమానాలను తట్టుకొని, అయ్యా ఆటుపోట్లను తట్టుకొని నిలబడే భాగ్యం నాకు దయచేయండి. నువ్వు మరణించావు కదయ్యా, నీ మరణాన్ని నువ్వు ఎలా మరణించావో నేను గుర్తుకు తెచ్చుకుంటున్నానయ్యా. ఆ మరణంలో నేను కూడా అయ్యా అలాగే నీకోసం నిందలు భరించి చనిపోయే భాగ్యం నాకు దయచేయండి అయ్యా అంటున్నాడు. చాలామంది అంటా ఉంటారు, ఏమని అంటే, నేను దేవుని కోసం నిందలు అనుభవించను, శ్రమలు అనుభవించను, ఒక్క రోజులోనే నా దేవుడు నాకు ఆశీర్వాదం కావాలి, ఒక్క రోజులోనే నేను ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటారు, ఒక్క రోజులోనే నా సేవ విస్తరించాలి, ఒక సంవత్సరంలోనే విస్తరించాలి అనుకుంటాడు. కాదు కాదు, దేవుడు ఏది చేసినా మన మంచి కోరి చేసే దేవుడు, ఏది చేసినా మన మేలు కోరి చేసే దేవుడు, ఏది ఇచ్చినా మన మేలు కోరి చేసే దేవుడు. కొంతమంది అనుకుంటా ఉంటారు, అయ్యో ఆ సంబంధాన్ని చేసుకోవాలనుకుంటే నాకు ఈ సంబంధం వచ్చిందే, ఆ పిల్లలను నేను చూడాలనుకుంటే అయ్యో ఈ పిల్లలను చూడాల్సిన భాగ్యం వచ్చిందే, నేను బాబును కనాలనుకుంటే దేవుడు నాకేందో స్త్రీని ఇచ్చాడే, అయ్యో నేను పాపను కనాలనుకుంటే నాకేందో దేవుడు బాబుని ఇచ్చాడే, అయ్యో ఈ పిల్లి నేను త్వరగా చూడాలి, తర్వాత ఆనందించాలనుకుంటే ఎందుకు ఇంత లేట్ అవుతుందే, అయ్యో ఈ ఉద్యోగం నేను చూడాలనుకుంటే ఎందుకు లేట్ అవుతుందే అనుకుంటారు. కానీ దాని వెనక దేవుడు ఏదో ఒక దీవెన దాచి ఉంచారని గ్రహించలేని స్థితిలో మనం జీవిస్తున్నాము. అపొస్తలుడైన పౌలు అంటారు, అయ్యా నీ శ్రమలను నేను జ్ఞాపకం చేసుకున్నాను కాబట్టి అలాంటి మరణము నాకు దయచేస్తావా అంటాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని అంతటిని పెంటతో సమానంగా ఎన్నుకున్నాడు. నీరో చక్రవర్తి చేత రోమా పట్టణంలో స్థిరఛేదనం చేయబడ్డాడు. ఆ స్థిరఛేదనం చేయబడినప్పుడు కత్తి చూపించి పౌలును దగ్గర వాళ్ళు నిలబడినప్పుడు భయపడలే. ఏమనుకున్నాడంటే, ఇలాంటి మరణము కోసమే నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టామని మహిమపరుచుకుందామా? నేను ఇలా మరణిస్తున్నానే అని భయపడను, ఎందుకంటే ఇలాంటి మరణం నా జీవితంలో జరగాలనే నేనేం చేసింది? ఆశపడినది నేను నా దేవుని దగ్గర
ఆశ నా దేవుడు తీరుస్తున్నాడు అనుకున్నాడు. బాధపడద్దు. గుండెంతా కొండంతా బాధ గుండెలలో పెట్టుకొని బాధపడుతున్నావేమో. బహుశా నీ ఇంటిలో నీ తల్లే కావచ్చు, నీ తండ్రే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నేను గాయపరిచి ఉండొచ్చేమో. బాధపడొద్దు. ఎందుకంటే అపోస్తుడైన పౌలు జీవితంలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లు నీ జీవితంని కూడా దేవుడు నడిపించగలడు, నడిపిస్తూనే ఉంటాడు నువ్వు తుది వరకు. ఒక తల్లి జీవితము నేను చూసా. భార్యాభర్తలు మంచిగా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఒకసారి ఆ కుమారులు బంధువులు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే ఆ బంధువులతో ఆ కుమార్తె మాట్లాడుతూ ఏమనిందంటే, ఇట్లా నేను చేసేది ఎన్ని రోజులు ఇట్లా అనే మాటకు ఆ కుమారునికి కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే వాళ్ళు పోయేంత వరకు ఊరికేనే ఉన్నాడు. ఆ బంధువులను బస్ ఎక్కించి వచ్చిన తర్వాత తను కూడా బయటికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే ముందు ఆ కుమార్తె పైన ఏం చేశారు తెలుసా? నోటిలో ఎంత ఉమ్మిలి ఉన్నదో అంత కూడా ముఖం పైన ఊసి ఆ ఇంటిలో ఎక్కడ బీరువాలో డబ్బులు పెట్టుకుంటాడో ఆ బీరువాకి తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత కుటుంబంలో ఆ తల్లి ఏం చేయాలి? బీరువాకి తీసుకొని వెళ్ళిపోయా. వచ్చిన బంధువులను తన తల్లిదండ్రులను ఇంటికి బస్ ఎక్కించి పంపించేసా. నోటి నిండా ఉమ్మంతా ఆ తల్లి పైన ఉమ్మేసినప్పుడు ఆ తల్లి ఏం చేయాలో తెలియక, ఎందుకంటే అంతో ఇంతో దేవునిలో ఉంది కాబట్టి, ఆ కుమార్తె మూర్ఖురాలే కావచ్చు, ఆ కుమారుడు అట్ట చేసినప్పటికీ కూడా ఏం చేసింది తెలుసా? వెంటనే లేచి ఆ ముఖం పైన ఉమ్మినంతా తెలుసుకొని, అయ్యా 2000 సంవత్సరాల క్రితం ఈ అవమానాన్ని నువ్వు భరించావు, నేను భరిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? ఆ ఉమ్మిలి ఊసినంత మాత్రాన, 4 గోడల మధ్య ఆ ముఖాన ఊమించుకున్నంత మాత్రాన తనకు అవమానం కలుగుతుందా? నిందలు కలుగుతాయా? హేళనలు కలుగుతాయా? ఎందుకంటే మనం చేసే ప్రతి పనిని చూసే దేవుడు ఆయన ఉన్నాడు. అవమానాన్ని నిందలుగా మారుస్తాడని ఆ తల్లి నమ్మింది. ఆ తల్లి ఇప్పటికీ దేవునితోనే నడుస్తుంది. ఆ కృపగల దేవుడు అలాంటి కృప మనందరి మీద కుమ్మరించునుగాక. ఆ తల్లి మూర్ఖురాలే కావచ్చు, మూర్ఖంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఒక్క నిమిషం ఆవేశాన్ని తట్టుకోలేక దేవుని పై నుంచి దృష్టి తప్పించి ఏం చేస్తుందంటే, ఏక దృష్టి లేకుండా కుటుంబంలో కలహాలు లేపుతుంది. కుటుంబంలో కలహాలు లేపుతుంది. భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా చేస్తుంది. భార్యాభర్తల మధ్య నెమ్మది లేకుండా చేస్తుంది. అత్తమామల మధ్య నెమ్మది లేకుండా చేస్తుంది. బలహీనపరుస్తుంది, కృంగదీస్తుంది, హేళనకు గురి చేస్తుంది. అవన్నిటిని తట్టుకొని అపోస్తుడైన పౌలు ఈ లోకంలో సువార్త ప్రకటించేటప్పుడు నిందలు వచ్చాయి, శ్రమలు కలిగాయి, అవమానాలు కలిగాయి. కానీ ఎప్పుడు బాధపడలా. అయ్యా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోతానయ్యా, ఈ మనుషులను వదిలిపెట్టిపోతానయ్యా, ఈ సంఘాన్ని వదిలిపెట్టిపోతానయ్యా, ఈ ప్రజల మధ్య నేను సేవ చేయనయ్యా అని ఎప్పుడు చెప్పలే. ఎందుకంటే నా దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడ నిలబడతాడు. ఎక్కడ వాక్యం చెప్పమంటే అక్కడ చెప్తాను. ఎక్కడ నా నోరు విప్పమంటే అక్కడ విప్పుతాను. నా దేవుడు చెప్పినదే నా మాట అని నిలబడ్డాడు. ఏక దృష్టితో దేవుని మీద ఆనుకున్నాడు. కుటుంబంలో కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కలహాలు వస్తాయి. తొందరపడి మీరు ప్రయత్నాలు చేయకండి బయటికి వెళ్ళాలని. కానీ ఇంకొక ప్రయత్నాలు మీరు చేయొద్దు. 2000 సంవత్సరాల క్రితం మీ భూమి పైన నీ దేవుడి అవమానాలు ఎందుకున్నాడు? ఆ తల్లి ఆ ఉమ్మినంతా తుడుచుకొని ఎప్పుడో దాచిపెట్టుకున్న 500 రూపీస్తో మళ్ళా ఆ కుమారుడు ఇంటికి వచ్చేంత వరకు ఆ ఖర్చులకు ఆ డబ్బులు ఉపయోగించుకొని కుటుంబాన్ని నడిపించగలిగింది. అలా జ్ఞానముతో ఒకవేళ మూర్ఖంగా నువ్వు ఉన్నా, ఇన్ని రోజులు ఏకదృష్టి లేక మూర్ఖంతో నువ్వు బ్రతికినా, జ్ఞానంతో నువ్వు అడుగులు వేయి.
జ్ఞానాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నీ కుటుంబాన్ని కట్టే స్థితిలో నిన్ను నిలబెడతాడు. కాబట్టి బయటికి వెళ్తున్నప్పుడు ఎన్నో ఎన్నో చూస్తూ ఉంటాం. చూసిన మేము చెప్తున్నప్పుడు దాన్ని విని అవలంబించే బిడ్డలుగా మీరు ఉంటారని నేను ఆశపడుతున్నాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు తన జీవితంలో దేవునితో అంటు పెట్టుకున్నాడు. చివరగా నేను ఒక వాక్యం చెప్పి ఇంతటితో ముగిస్తాను. నయోమి ఋతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. నయోమి తన 2 కోడళ్ళను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చూడండి, ఒక అత్త తన కోడళ్ళ గురించి చెప్తా ఉంది. మీరు చనిపోయిన వారి ఎడలను, అంటే చనిపోయిన వారి 2 కుమారుల ఎడలను, నా ఎడలను, అత్తనైన నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాయి. నామాన్ని మహిమపరచుకుందామా? అందరం కూడా మరొకసారి వాక్కులు చదువుదామా? అందరం కలిసి ఒకసారి చదువుదాం. నయోమి తన 2 కోడళ్ళను, ఫస్ట్ రూతు తర్వాత ఓర్పా, వాళ్ళిద్దరిని చూచి, మీరు మీ తల్లిదండ్రుల యొద్దకు తిరిగి వెళ్ళుడి. 2 కోడళ్ళను పిలుచుకొని చెప్తా ఉంది. అమ్మా, నా కొడుకులు 2 కూడా చనిపోయారు తల్లి, నేనేమి చేయలేను కదా, నేను కూడా వృద్ధాప్యంలో ఉన్నా. ఈ వృద్ధాప్యంలో ఉన్నాను కాబట్టి ఏమి చేయలేకపోతున్నా. మీరు తిరిగి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారా అని తన కోడళ్ళతో అత్త సంభాషణ చేస్తుంది. తర్వాత చనిపోయిన వారి ఎడలను, నా ఎడలను మీరు దయ చూపించారు. నా కొడుకుల పట్ల, నా పట్ల మీరు దయ చూపించారు కనుక యెహోవా మీ ఎడల దయ చూపించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మహిమపరచుకుందామా? అత్త చెప్తా ఉంది, అమ్మా తిరిగి వెళ్ళండి అంటే ఏం చేసింది? తన అత్త తన కోడలతో చెప్తా ఉంది, అమ్మా మీ 2 మీ ఇంట్లోకి వెళ్ళండి అంటానే కింద 1వ అధ్యాయము 14, 15, 16, 17, 18 వచనాల్లో ఉంటుంది. 18వ వచనం ఒకటి చదవండి అమ్మా. తనతో కూడా వచ్చుటకు నాకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు, గట్టిగా చదవండి అమ్మా, అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను. గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణం చేసిరి. 17 చదవండి అమ్మ ముందర. నీవు మృతి పొందుటకు, ఎవరు చెప్తున్నారు? రూతమ్మ చెప్తుంది నయోమితో. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. గట్టిగా చప్పట్లు కొట్టాయి. నామాన్ని మహిమపరచుకుందామా? 2వ విషయం, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను వేరు చేయకూడదు అంటుంది. ఒక విషయమ్మా, ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని తన అత్త చెప్పిన వెంటనే ఏం చేసింది? ఇంటికి వెళ్ళింది. కానీ రూతమ్మ ఏం చేసింది తెలుసా? నయోమికి అంతవరకు అర్థం కాలే. బెత్లెహేంలో ఉన్నప్పుడు సంతోషంగానే ఉంది. మోయాబీ దేశానికి వెళ్ళిన తర్వాత లేనిపోని నష్టాలు, కష్టాలు, 2 కుమారులను పోగొట్టుకుంది. అన్ని పోగొట్టుకొని ఒకానొక టైం వచ్చింది. ఆ టైంలో అంటా ఉంది, ఏమంటుంది తెలుసా? ఈ ప్రాంతంలో నేను ఉంటే చేదును అనుభవిస్తున్నా,
మాధుర్యాన్ని నేను అనుభవించలేకపోతున్నా. ఇక్కడ ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నానే. తిరిగి నేను బెత్లెహేములకు వెళ్తాను, మీరును మీ తండ్రి ఇంట్లోకి వెళ్ళిపోండి అంటుంది. వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఓర్పా ఏం చేసింది తెలుసా? తన అత్తను ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయింది. రూతు మాత్రం ఏం చెప్తుంది తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తావో నేను ఆ దేవుణ్ణి ఆరాధిస్తా, నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడ మరణిస్తా, నువ్వు ఏ దేవునితో అడుగులు వేస్తున్నావో నేను అదే దేవునితో అడుగులు వేస్తా, ఏ దేవుడు నిజ దేవుడని నాకు రుచి చూపించావో ఆ నిజ దేవుడిని నేను మర్చిపోయి లోక ఆశల వైపు నేను వెళ్ళనత్తా, తిరిగి నీతోనే అడుగులు వేస్తాను అంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? ఈరోజు బెత్లెహేముకు తన అత్త నయోమితో కలిసి రూతమ్మ బయలుదేరింది. బయలుదేరిన తర్వాత తను అనుకొని ఉండొచ్చు, నా తోడి కోడలు వెళ్ళింది కదా, నా అత్త కూడా వెళ్ళమంటుంది కదా అని తను వెళ్ళలే. ఏం చేసింది తెలుసా? నేను వెళ్ళను, నా అత్త ఒక దేవుడు నేను ఇన్ని రోజులు విగ్రహార సంబంధమైన కుటుంబంలో నుంచి వచ్చా, విగ్రహార సంబంధమైన కుటుంబంలో నేను జీవించా, విగ్రహార సంబంధమైన వాటికి నేను మొక్కా, విగ్రహార సంబంధం వాటికి నేను పూజలు చేశా. అవి ఏవి నా జీవితంలో సమాధానాన్ని ఇవ్వలేదే, నెమ్మదిని ఇవ్వలేదే, ఆరోగ్యాన్ని ఇవ్వలేదే, శాంతిని ఇవ్వలేదే. కానీ నా దేవుడు, మా అత్త నా దేవుడు గొప్పవాడని చెప్పిందే. ఆ దేవుని ప్రేమను రుచి చూసా. ఈ లోకపు ప్రేమతో సమానం కాదు. ఈ లోకపు ప్రేమలు వ్యర్థమని ఎంచుకుంది. తన అత్త అడుగు జాడల్లో ముందుకు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? ఎందుకు చెప్పింది అంటే ఆమె యవనస్తురాలే, తన తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళొచ్చు, తన తోబుట్టుదారు దగ్గరికి వెళ్ళొచ్చు, ఆమెకు శరీర కోరికలు ఉంటాయి, ఆమెకు శరీర ఆశలు ఉంటాయి. కానీ వాటన్నిటిని ఏం చేసింది తెలుసా? క్రీస్తు బలిపీఠం మీద పెట్టి సిద్ధ మనసు కలిగి ఏక దృష్టితో ఆయనలో అడుగులు వేసింది. క్రీస్తు బలిపీఠం పైన శరీర కోరికలన్నిటిని కూడా ఏం చేసింది తెలుసా? పెట్టింది. అయ్యా, నా యవన కోరికలు, నా యవన ఆశలు, యవన అన్నిటిని ఎదుట పెడుతున్నాను అని పెట్టింది. ఎందుకు? దేవుణ్ణి తెలుసుకుంది కాబట్టి, దేవునితోనే అడుగులు వేసింది కాబట్టి. ఓర్పా తిరిగి తన మోయాబు ప్రాంతంలోనే ఉండిపోయి తన ఇంటికి వెళ్ళిపోయింది. కానీ రూతు తన అత్తతో నడవటానికి ఇష్టపడింది. తన అత్తగారు సాక్ష్యం ఇచ్చారు. ఏమని అంటే, అమ్మా కోడల్లారా, మీరు నా కొడుకులలో దయ చూపించారు. ఎందుకు చెప్తుంది తెలుసా? భర్త రోగంతో ఉన్నాడని రూతమ్మ అసహించుకోలే, భర్త బద్ధకస్తుడని రూతమ్మ చీదరించుకోలే, భర్త చేతగాని పని చేయకుండా తన ఇష్టానుసారంగా జీవితాన్ని జీవిస్తున్నాడని చేతగించుకోలే. ఏం చేసింది తెలుసా? జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకుంది. కాబట్టి అత్త అంటుంది ఏమంటే, అమ్మా నా కుమారుల ఎడల మీరు దయ చూపించారని చెప్తుంది. తల్లి సాక్ష్యం చెప్తుంది అంటే తమ కుమారులను కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు అని తల్లి సాక్ష్యం ఇస్తుంది అక్కడ నయోమి గారు. ఈరోజు వాక్యం వింటున్న మీరు, భర్త భర్త ఏమి పని చేయలేడని నిర్లక్ష్యంగా భర్తను మాట్లాడుతున్నాడా? భార్య పని చేత కాదని భార్యను నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారా? భర్త ఏదో ఇన్ని రోజులు కష్టపడి చివరికి అన్ని రిటైర్మెంట్ అయ్యి వచ్చి ఇంకా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో, అయ్యో నా జీవితం ఇన్ని రోజులు చేశాను కదా, ఇప్పుడు చేత కాదులేదు అని చెప్పి అనారోగ్యంతో ఉన్నప్పుడు భార్యను కానీ భర్తను కానీ హేళనగా మాట్లాడుతున్నారా? యెహోవాను ఆరాధిస్తున్నాను, దేవునితోనే నా అడుగులు వేస్తున్నాను, దేవుడే నా జీవితం, దేవుడే నా ప్రయత్నం అని నువ్వు ప్రయత్నం చేస్తున్నావే, నీ దేవుడు నీ భర్తను కానీ నీ భార్యను కానీ చేత కానిది ఈ పని, ఈ దరిద్రం దాన్ని ఎన్నుకు తెచ్చుకున్నాను అని నువ్వు మాట్లాడితే దేవుడు చూసి ఊరుకునే దేవుడు కాదు. ఎందుకంటే నీ దేవుడు అందరినీ ప్రేమించమని చెప్పేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా? చాలామంది అంటూ ఉంటారు,
ఏం పని చేయదొక్క, పొద్దు నుంచి లేచి కూర్చుంటుంది, ఆయనతో వండి పెడతాది, పిల్లల పైన నా పైన ఇంట్లో అందరిపైన కోపగించుకుంటుంది అంటుంటారు. కొంతమంది చెప్తా ఉంటారు, సిస్టర్ ఏం పని చేయడు సిస్టర్, తన సెల్లు తన లోకము, ఏదన్నా పిల్లలకి ఏదన్నా తీసుకురమ్మన్నా తీసుకురాడు సిస్టర్, నేను వెళ్ళాలి తెచ్చుకోవాలి చూసుకోవాలి అని చాలామంది చెప్తా ఉంటారు. కానీ భార్యాభర్తల మధ్య ఆ భేదాభిప్రాయాలు వస్తున్నాయి అంటే మీ బాంధవ్య జీవితం ఎక్కడో తెగిపోయిందని గ్రహించండి. చూడటానికి ఒకే కుటుంబంలో ఉంటారు, ఒకే కుటుంబంలో దేవునితో నడుస్తున్నామని చెప్పుకుంటారు. పాస్టర్ వచ్చినప్పుడు కానీ, కుటుంబంలో ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు కానీ ఎక్కడలేని ఆప్యాయత ఆ రోజు ఉంటుంది. ఏమండి ఏం తీసుకురావాలా, ఏం తీసుకురావాలమ్మా, ఎక్కడి నుంచి ఏం తీసుకురావాలా, ఏం వంట చేసుకుందాం, చేసుకుందాం అని ఆ రోజు అంటారు కాదు. ఒక్క రోజు కాదు మన బాంధవ్య జీవితం ఉండాల్సింది. దేవుడు జత చేసినది మొదలుకొని ఈ భూమి పైన తనము చాలించేంత వరకు ఇరువురి మధ్య ప్రేమానురాగాలు ఉప్పొంగి పొల్లి పారుతూనే ఉండాలి. కానీ ఒక్కరి మధ్య ఒక కనెక్షన్ వచ్చిందనుకో, అది తెగిపోయిన దారం లాగానే ఉంటుంది. మీ జీవితాలు ఎలా ఉంటాయంటే భారభరితంగా, అయ్యో ఈ పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదే, అయ్యో ఈ సంసారాన్ని నేను ఈదలేకపోతున్నానే. ఆ భారభరితమైన ఆత్మ వచ్చినప్పుడు ఆ భారభరితమైన ఆత్మ ప్రార్థనలో నిలబడనివ్వదు, ఆ భారభరితమైన ఆత్మ వాక్యంలో చదవనివ్వదు. ఆ భారభరితమైన ఆత్మ అవతల వ్యక్తిని చూడగానే కోపతాపాలకు గురి చేస్తుంది. ఎంతమంది తల్లులు ఇలా అనుభవిస్తలేరు, ఎంతమంది అన్నలు ఇలా అనుభవిస్తలేరు. ఎందుకంటే నువ్వు ఒక మాట అంటే నేను ఇంకొక మాట అంట. ఎక్కడ తగ్గింపు? ఇద్దరు తగ్గింపు కలిగి ఒకరి ఎరల ఒకరు ప్రేమానురాగాలతో తగ్గింపుతో నువ్వు జీవించినట్లయితే బాంధవ్య జీవితం తెగిపోదు, కట్టబడుతుంది. ఒకవేళ లైవ్లో ఉండి నీ కోర్టు కేసు వరకు వెళ్ళి డైవర్స్ ఇంకొక నెల కావచ్చు, ఇంకొక 10 రోజుల్లో రావాల్సి ఉందా? దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇన్ని రోజులు ఒకరి ఎడల ఒకరికి తగ్గింపు లేక మీ జీవితాలు కోర్టు కేసు వరకు వెళ్ళాయేమో, కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఈ రోజు నీ బాంధవ్య జీవితాన్ని, విడిపోయిన జీవితాలన్నిటిని నేను కట్టబోతున్నాను. మీ జీవితాలు మళ్ళీ స్థిరపరచబోతున్నాను. మీ నుంచి స్వాస్థాన్ని నేను మళ్ళీ ఇవ్వాలని ఆశపడుతున్నానని భార్యాభర్తలకు దేవుడు ఈరోజు ప్రవచనాత్మకమైన వర్తమానాన్ని అందిస్తున్నాడు. కాబట్టి రాత్రి అంతా ఏడ్చుకుంటూ పడుకొని ఉదయాన్నే లేచి నీ పనులకు నువ్వు నిమగ్నం అయిపోతున్నావా? అయినా పర్వాలే, దేవుడు నీ బాధ చూసి నిన్ను వెనక్కి దొబ్బేవాడు కాదు. వట్టి కట్టగా మిగిలిపోయి సంతోషాన్ని అంతా కోల్పోయి, నెమ్మదిని అంతా కోల్పోయావా? రుతమ్మ జీవితంలో కూడా భర్తను కోల్పోయింది, అన్ని కోల్పోయింది. కానీ ఒకటి అనుకుంది, ఏంటంటే నా దేవుడు, నా అత్త చూపించాది, నా దేవుడు గొప్పవాడు అని నా అత్త నాకు పరిచయం చేసింది. ఆ పరిచయం చేసిన ఆ దేవుడు నేను వదిలిపెట్టను అనుకుంది. నీకు కూడా బాధ వచ్చిందా? వదిలిపెట్టమాకు. సమస్య వచ్చిందా? వదిలిపెట్టమాకు. దుఃఖం కలిగిందా? వదిలిపెట్టమాకు. అన్నం కింద ముందల పెట్టుకున్న కన్నీరంతా జల 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 కారిపోయి అన్నం గిన్నెల పడుతున్నాయా? దేవుణ్ణి వదిలిపెట్టమాకు. ఎందుకు వదిలిపెట్టమాకు అంటున్నాను తెలుసా? ఏక దృష్టి కలిగి దేవుని మీద ఆధారపడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రూతమ్మ ఏం చేసింది తెలుసా? రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చివరిలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చూద్దామా? రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చివరిలో ఒక మాట, నా కుమారి ఈ సంగతి నేటి దినమున, గట్టి చదవమ్మా, నెరవేర్చుతేనే గాని ఆ మనుషుడు మా చివరగా మొదట నీ ప్రవర్తన. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చివర్లో అందరు చదవండి. నీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బోయేజు రాజు చెప్తున్నాడు, అమ్మా భర్తను కోల్పోయినావు, భర్త చనిపోయినా తర్వాత కూడా నీ భర్త ఉన్నప్పుడు నీ సత్ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో, ఆ భర్త కోల్పోయిన తర్వాత కూడా నీ ప్రవర్తన అంతకంటే మించి
మోయాబు వంశావళిని ఆశీర్వాద వంశావళిగా దేవుడు మార్చగలిగాడు. ఎందును బట్టి అంటే ఆమె సత్ప్రవర్తనను బట్టి. నీ ప్రవర్తన ఎలా ఉంది అని దేవుడు ఈ వాక్యం వింటున్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాక్యం వింటున్న అందరితోనూ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే నీ సత్ప్రవర్తన ఎలా ఉంది, నీ ప్రవర్తన జీవితం ఎలా ఉంది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే ఆ సత్ప్రవర్తన రూతం వల్ల చూశాడు కాబట్టే ఏం చేశారు తెలుసా? ఫస్ట్ బోయాజులో నుంచి ఒబేదులో నుంచి యెష్యాలో నుంచి దావీదులో నుంచి లోక రక్షకుడైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? బోయాజు తర్వాత ఒబేదు తర్వాత యెష్యా తర్వాత దావీదు కుటుంబంలో నుంచే నేడు రక్షకుడు మన కొరకు ఉద్భవించాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? శాపగ్రస్తురాలండి. మోయాబు కుటుంబం అంటానే విగ్రహార సంబంధమైన కుటుంబం అండి. విగ్రహార సంబంధమైన ప్రాంతంలో నివసించిన స్త్రీ అండి. దేవుని ప్రేమను రుచి చూసింది. తన హత్తుకున్న కోడల్లా నిలబడింది. తన సత్ప్రవర్తన ఎక్కడ కూడా తేడా లేకుండా జీవించింది కాబట్టి ఆమెను ఆశీర్వాదమునకు వారసురాలిగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మన మహిమపరుచుకుందామా? నీ ప్రవర్తన ఎలా ఉంది? ఈరోజు ఆ వంశాన్ని రాజుల వంశముగా, యాజకుల వంశముగా, అదేవిధంగా ఈరోజు ఆ వంశం పైన ఉన్న శాపాన్నంతా తీసివేసి ఆశీర్వాద వంశముగా దేవుడు మార్చాడు. కాబట్టి నువ్వు కూడా ఏ శాపాన్ని అనుభవిస్తున్నావో, కొండంత భారంతో వచ్చావో, కొండంత దిగులుతో వచ్చావో, చెప్పలేని వేదనతో నువ్వు వచ్చావో, దేవుడు ఈరోజు నీకు కూడా ఏకదృష్టి కలిగి దేవుని మీద ఆనుకో అంటున్నాడు. దావీదు దేవునితో ఏకదృష్టి కలిగి జీవించాడు. ఉన్నత శిఖరాల మీద దేవుడు ఆయనను కూర్చోబెట్టాడు. రెండోది, అపోస్తులైన పౌలు దేవుని మీద ఏకదృష్టితో ఉన్నాడు. ఉన్నతమైన పరిచర్య చేయటానికి దేవుడు కృప చూపించాడు. భర్తను కోల్పోయిన రూతు ఎక్కడ సత్ప్రవర్తన విషయంలో కాంప్రమైజ్ కాలే. కాబట్టి కాంప్రమైజ్ కాకుండా మొదటి ప్రవర్తన కంటే కడపడి సత్ప్రవర్తన ఎలా ఉన్నదంటే శ్రేష్టమైనదిగా ఉన్నది. కాబట్టి శాపగ్రస్తమైన వంశంలో నుండి ఆశీర్వాద వంశంగా మార్చబడింది. కాబట్టి భర్తను కోల్పోయి మాటలు విన్నావో, భార్యను కోల్పోయి మాటలు విన్నావో, అన్నిటినీ పోగొట్టుకొని మాటలు విన్నావో, డబ్బు పోగొట్టుకున్నావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు, ఆస్తి పోగొట్టుకున్నావు, బంధువుల ప్రేమ పోగొట్టుకున్నావు, పిల్లలు ఇంకా కలగలేదని నిందలు అనుభవిస్తున్నావు. అన్నిటినీ అనుభవిస్తూ ఈరోజు ఇక్కడ నిలబడ్డావా? దేవుని మీద ఏకదృష్టితో నిలబడు. దేవుడు ఈరోజు నీ స్థితిని మార్చబోతున్నాడు. ఇక్కడ మీతోనూ లైవ్లో ఉన్న వారందరితో కూడా గతంలో మన పితరుల కాలంలో చేసిన దేవుడు దావీదు జీవితంలోనూ, నయోమి తల్లి జీవితంలోనూ, అపోస్తుడైన పౌలు గారి జీవితంలోనూ చేసిన దేవుడు మన జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేయటానికి సంసిద్ధత కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము మనందరి జీవితాల్లో, ఈ లైవ్లో ఉంటున్న అందరి జీవితాలలో ఫలభరితంగా మారునుగాక. ఆమేన్. లేసి మోకరి